మొన్న కురుకురే, నిన్న నూడిల్స్, నేడు చాక్లెట్స్ అన్నీ చిన్నపిల్లలు ఇష్టంగా తినేవే. అయితే వీటి ద్వారానే ఆయా కంపెనీలు విషాన్ని పంచుతున్నాయి. ఆ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ, ఆహార భద్రతా విభాగాలు తేల్చిన నిజాలు. ఇవే ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్ తినటానికి అలవాటు పడ్డ ప్రజలను తెలివిగా కంపెనీలు ఎంచక్కా క్యాచ్ చేసుకుంటూ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ అమ్మాయి పేరు సిరిచందన, ఊరు విశాఖపట్నం. చాక్లెట్లు చేతిలో ఉంటే చాలు అన్నమైనా మానేస్తోంది. రోజు అన్నం తినే ముందు ఒక చాక్లెట్ తినటం ఈ అమ్మాయికి హాబీ. అలా తినకపోతే నిద్రే పట్టదట. సరే, ఆ స్టోరీని పక్కన పెట్టి ఒకసారి అసలు కథలోనికి వెళ్దాం. వైజాగ్ లోని ఆదర్శ నగర్ ఓల్డ్ డైరీ ఫామ్ వద్ద ఉన్న ఓ షాపుకు వెళ్ళింది సిరి. క్యాడ్బరీ కంపెనీకి చెందిన డైరీ మిల్క్ సిల్క్ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ ను కొనుగోలు చేసింది. ఇచ్చేలోపే నోరూరింది కాబోలు. కవర్ తీసి తీయకముందే నోటికి పని చెప్పింది. రోజు లాంటి టేస్ట్ తగిలింది, కానీ నిమిషంలోపే రుచిలో తేడా వచ్చింది. అరే ఏంటా అని చాక్లెట్ ను తేరిపారా చూసి అవక్కైపోయింది. అసలు విషయం ఏంటంటే, ఆ చాక్లెట్ లో పురుగులు ఉన్నాయి. ఒకటా రెండా, 10కి పైగానే ఉన్నాయి. అప్పటికి కొంత భాగం తినటం వల్లే రుచిలో తేడా వచ్చిందని అర్థమైంది సిరిచందనకు. ఏంటి ఇలా వచ్చాయని 4 చివాట్లు పెట్టింది షాపు నిర్వాహకుడికి. అప్పటి వరకు ఆ విషయం తెలియని షాపు యజమానికి కంగారు పుట్టింది. పురుగుల విషయం బయట పెట్టవద్దని బతిమిలాడాడు. మరో చాక్లెట్ ఇస్తానని కూడా చెప్పాడు. అయినా వెనక్కు తగ్గలేదా అతివ. ఇదిగో చూడండి, 1, 2, 3, అమ్మో ఎన్ని పురుగులున్నాయో. లబలబం అంటూ చాక్లెట్ నుంచి బయటకు వస్తున్నాయి. ఇది చూస్తే ఎవరైనా క్యాడ్బరీ చాక్లెట్ తింటారా? పిల్లలు జాగ్రత్త. ఈ కంపెనీ చాక్లెట్లు తినే ముందు 1కి 2 సార్లు సరి చూసుకోండి. చాక్లెట్లలో పురుగులు ఉన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడు వైజాగ్ లో హాట్ టాపిక్ అయింది. మంచి కంపెనీ అని జబ్బలు చరుచుకునే కంపెనీనే ఇలా నాసిరకమైన, నాణ్యత లేని చాక్లెట్లు అమ్ముతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళా మణులు. ఈ చాక్లెట్ నే కాదు, ఆ షాపులో ఉన్న చాలా క్యాడ్బరీ చాక్లెట్లలోనూ ఇదే విధంగా పురుగులు ఉంటాయనే అనుమానం వస్తుంది చాక్లెట్ ప్రియులకు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి నాణ్యత లోపించిన తినుబండారాలను అమ్మిన కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.